గుంటూరు జిల్లా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గుంటూరు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామని చెప్పారు మంత్రి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్ట్యా చంద్రబాబు 89 కోట్లతో 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారని వివరించారు. శాసనసభ్యులు మేయర్ అడిగిన అండర్ పాస్ బ్రిడ్జ్ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రి. ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జ్ దగ్గర ఈ గుంటూరు ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. గతంలోనే 2014, 18, 19 కాలంలోనే చేయాలని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల జరగలేదు. గత ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా ఈ యొక్క గుంటూరు ప్రజలు కానీ ఈ శంకర్ విలాస్ దగ్గర ఉన్న బ్రిడ్జి గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. దాదాపుగా 70 ఏళ్ళ దశాబ్ద ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి, ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి పైన ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో సేవలు అందిస్తున్న శంకర్ విలాస్ హోటల్, అది ఫేమస్ హోటల్. ఆ హోటల్ దగ్గర ఇప్పుడు అంతా కూడా పబ్లిక్ పెరిగిపోవడం, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో ఈరోజు ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేసి 98 కోట్లతో, గతంలో 2 లైన్ల బ్రిడ్జి ఉండేది, దాన్ని 98 కోట్లతో 4 లైన్ల ఆర్ఓబి బ్రిడ్జి తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన బ్రిడ్జిని రేపు 2027కి కంప్లీట్ చేయాలని చెప్పి మే 27కే చేయాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిరోజు కూడా మా యొక్క R&B శాఖ వారికి కూడా చెప్తా ఉన్నాము, పర్యవేక్షణలో ఎక్కడ కూడా లేట్ కావద్దని. ఇందాకే కాంట్రాక్టర్ కూడా చెప్తే అనుకున్న టైంకంటే ముందే చేస్తాం సార్, ఖచ్చితంగా ఇచ్చి మేము ప్రజల అభినందనలు కూడా తీసుకుంటాము. ఈ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వీళ్ళు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో డబల్ లైన్ కానీ విద్యుత్ లైన్లు కానీ ఇవన్నీ కూడా వస్తే ఎలాంటి ఆటంకాలు కాకుండా, మళ్ళీ భవిష్యత్తులో దీన్ని ఎలాంటి మార్పులు కూడా లేకుండా ఏవైతే ఉన్నాయో డక్స్ కానీ తర్వాత ఫుట్పాత్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.